అన్న సౌండ్ రావట్లేదన్న. Okay, let's see about packages today. So what is package? Okay, see what is package. We'll see about the package today. So package is a schema object. So that groups logically related PLSQL types, variables, constants, subprograms, and cursors and exceptions. So ఇక్కడ ఏంటి, ఏదైనా కానీ లాజికల్లీ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్. సో ఒక ఫ్యామిలీ అంటే ఏంటి, నీకు బ్లడ్ రిలేషన్ ఉంటే ఆ రిలేషన్ ఉండడం వలన నువ్వు ఒక ఫ్యామిలీ అవుతుంది. వీఆర్ గ్రూపింగ్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ గ్రూప్. So everyone need to be joined like before 5 minutes. So I won't admit by tomorrow onwards. So everyone need to be joined like before 5 minutes. Don't join in between. Please try to cooperate, else drop off from my class. Hesitating this sound, you know, people. See, package is help to store the logically related all the objects in some place. సో ఆ ప్లేస్ ఏంటి, మనకి హౌస్. సో మన హౌస్లో ఎవరు ఉంటారు, మన హౌస్కి రిలేటెడ్ మెంబర్స్ అంతా మన హౌస్లో ఉంటారు. ఎందుకు, మన వాళ్ళు. సో ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా ప్రతిదానికి మన వాళ్ళు ఉంటారు నీకు. సో ఏదైనా వర్క్ చేయాలన్నా ఆ వర్కే నీకు సపోర్టివ్గా ఉంటారు. ఏదైనా ఒక ఫైటింగ్కి వెళ్ళాలన్నా వాళ్ళు సపోర్టింగ్కి వస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ప్యాకేజ్ అనేది ఫస్ట్ ఏంటి, నీకు ఒక ఫైల్ వచ్చింది అనుకో, ఫైల్ లోడింగ్ అనేది జరగాలి. ఫైల్ నుంచి టేబుల్కి డేటా లోడ్ చేసుకో. తర్వాత టేబుల్ నుంచి డైరెక్ట్గా నువ్వు మాస్టర్ స్కీమాకి లోడ్ చేయరు. సో ఏదైనా ఫైల్ నుంచి క్లయింట్ నుంచి డేటా వస్తుంది. క్లయింట్ నుంచి డేటా వచ్చినప్పుడు ఆ డేటాని మనం డైరెక్ట్గా మన ఒరిజినల్ టేబుల్లో వేయము. సో మనకి లాట్ ఆఫ్ గేట్వేస్ ఉంటాయి. సో నీకు ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎన్ని చెక్ పోస్ట్ ఉంటాయి, బార్డర్కి ఒక చెక్ పోస్ట్ అనేది ఎందుకు పెడతారంటే నీడ్ టు బి వెరిఫైడ్. డేటా అనేది డైరెక్ట్గా మనం ఒరిజినల్ సోర్స్కి పంపించలేదు. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ చెక్ చేసి నీకు ఓనర్ని ఏదైనా ఒక లోడ్ చేసి పంపిస్తాయి వెహికల్కి. ఆ వెహికల్ అనేది హైదరాబాద్ రీచ్ అవ్వాలి అంటే సో చాలా బార్డర్స్, నీకు కడప నుంచి స్టార్ట్ అయిందంటే సో కడపలో ఒక బార్డర్ ఉంటుంది, బార్డర్ చెక్ పోస్ట్. కర్నూలు దగ్గర ఒకటి ఉంటుంది, తెలంగాణ బార్డర్ ఉంటుంది. మళ్ళీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, బంజారా హిల్స్ చెక్ పోస్ట్, అర్థమవుతుందా, సిటీలో కూడా. సో రకరకాల చెక్ పోస్టులు ఎందుకు ఉన్నాయంటే నీడ్ టు బి వ్యాలిడేటెడ్. సో నీ దగ్గర ఉన్న డేటాని వాళ్ళు వ్యాలిడేట్ చేసి ముందుకు ఏంటి ఎటువంటి ఫ్రాడ్ అంటే నీకేంటి రోజ్వుడ్ అనేది స్మగ్లింగ్ జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఆపడానికి కోసం అది చెక్ పోస్ట్ పెట్టు. ఇక్కడ కూడా నీకేంటి లాజికల్గా రిలేటెడ్ అన్నీ నీకు ఆ ప్లేస్లో సేవ్ చేసుకోవడానికి వాడేదే ప్యాకేజ్. సో మన హ్యూమన్స్ లైబ్రరీ వాడుతున్నాం. సో లైబ్రరీ ఎందుకు వాడతాం, సో బుక్స్ అన్ని, సివిల్ బుక్స్ అన్ని నువ్వు గ్రూప్స్ ప్రిపేర్ అవుతావు, ఆయన సివిల్ అవుతారు, ఆయన ఇంకొకటి అవుతాడు. ఇదేంటి అంత ఎడ్యుకేషనల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుందా, మనకి లైబ్రరీలో దొరుకుతుంది. వేరే ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందా, ఆడ ఏం దొరుకుతుంది. ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి నాకు 10 సోప్స్ అంటే ఇస్తారా? అర్థమవుతుందా? సో ఏదైనా కానీ ఒక టాస్క్ రిలేటెడ్, సపోజ్ మనం తీసుకున్నాం అనుకో, డేటా అనేది మాస్టర్ స్కీమాకి డైరెక్ట్గా ఒరిజినల్ సోర్స్కి టార్గెట్లో మనం డేటాని డైరెక్ట్గా పుష్ చేయం. సో ఫస్ట్ ల్యాండ్ చేసుకుంటాం, ఫైల్ నుంచి ఒక ల్యాండింగ్ ఎన్విరాన్మెంట్ అనే దానికి మూవ్ చేసుకుంటాం. అక్కడ నీకు కావాల్సిన అన్ని చెక్స్ అనేవి చేసుకుంటాం. అక్కడి నుంచి మళ్ళీ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేసుకుంటాం.
ఎందుకు? ఇన్ కేస్ నువ్వు ఇక్కడ ఏదైనా మ్యానిపులేట్ చేసింటావు డేటాని, ఈ మ్యానిపులేట్ చేసిన డేటాని స్టేజ్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేసుకుంటావు. మ్యానిపులేట్ చేసిన తర్వాత ఆ డేటాని ఒరిజినల్గా యాజ్ స్టేజ్ అలానే స్టేజ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒరిజినల్ సోర్స్కి మూవ్ చేస్తారు. అర్థమవుతుందా? సో డైరెక్ట్గా మూవ్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది? సో అన్ని ఒకే దాంట్లో మనం మెయింటైన్ చేయం. ల్యాండింగ్ కోసం ఒక ప్రొసీజర్ పెట్టిండొచ్చు, తర్వాత ల్యాండ్ నుంచి స్టేజ్కి ఇంకొక ప్రొసీజర్ పెట్టిండొచ్చు, స్టేజ్ నుంచి దానికి ఇంకొక ప్రొసీజరు ఫంక్షను. ఈ స్టేజ్ నుంచి ల్యాండ్ నుంచి స్టేజ్కి వచ్చేటప్పుడు ఏదైనా కొన్ని డేటా అనేది లోయర్ కేస్లో ఉందనుకో, నీకు అప్పర్లో ఉండాలి. నువ్వు కొన్ని ఫంక్షన్ని అప్లై చేసి ఒక వ్యూ క్రియేట్ చేసి డేటాని నువ్వు స్టాండర్డైజ్ చేయొచ్చు. సో నీకు క్లయింట్ నుంచి కొన్ని రా ఫీల్డ్స్ వచ్చి ఉండొచ్చు. సో ఆ డేటా అనేది మన ఒరిజినల్ సోర్స్కి వచ్చేలోపు మనకు కావాల్సిన విధంగా ఉండాలి. క్లయింట్ ఏ విధంగానే ఇవ్వని డేటా, ఆ డేటా అనేది మనకు కావాల్సిన విధంగా మ్యానిపులేట్ చేసుకొని డేటాని ఒరిజినల్ సోర్స్కి పంపించుకోవాలి మన టార్గెట్కి. సో అప్పుడు ఏం చేయాలి? ఈ ఫంక్షన్స్ అన్నీ అప్లై చేసుకుంటాం. సో ఈ లాజిక్స్ అన్ని కొన్ని ఫంక్షన్స్లో పెట్టి ఆ ఫంక్షన్స్ని మన ల్యాండ్ టేబుల్ పైన, ఆన్ టాప్ ఆఫ్ ల్యాండ్ టేబుల్ పైన వ్యూస్ రాస్తాం. వ్యూస్ రాసి ఆ వ్యూ నుంచి డేటాని స్టేజ్ ఎన్విరాన్మెంట్కి పుష్ చేసుకుంటాం. సో అక్కడ టేబుల్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ అక్కడ పుష్ చేస్తారు. అర్థమైందా? ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, 4-5 ప్రొసీజర్స్, ఒక ఫంక్షన్, ఇవన్నీ అవసరం అవుతున్నాయి. ఈ అవసరమైన ఆబ్జెక్ట్స్ అన్ని దానికి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ప్లేస్లో ఉంచుకోవడానికి వాడేదే ప్యాకేజ్. అర్థమవుతుందా? సో లాజికల్ రిలేటెడ్, ఇక్కడ గ్రూప్స్, లాజికల్లీ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని పెట్టుకుంటారు. ఆ ఆబ్జెక్ట్స్ ఏమైనా కావచ్చు. సో P1 అనే ప్రొసీజర్ ఉంది, నిన్న P2 అనే ప్రొసీజర్ చేసాం మనం. P1 అనే ప్రొసీజర్లో v_SQL అని ఒక వేరియబుల్ యూజ్ చేసాం. P2లో కూడా v_SQL అని ఇంకొక వేరియబుల్ యూజ్ చేసాం నిన్న మనం. సో ఈ రెండిట్లో కామన్గా ఒక వేరియబుల్ యూజ్ చేస్తున్నప్పుడు 2 ప్లేస్లో దాన్ని డిరైవ్ చేయకుండా ఒకే ప్లేస్లో డిరైవ్ చేసి అందరూ వాడుకునే విధానం. సో ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారనుకో. సో 4 మెంబర్స్కి 4 వెహికల్స్ కావాలంటే అవుతుందా? ఇప్పుడు 4 కార్స్ కావాలి అంటే తీసుకోం కదా, 4 మెంబర్స్ కలిపి ఒకటే కార్ యూజ్ చేసుకుంటాం. అర్థమవుతుందా? అంటే ఆ వేరియబుల్ అనేది ఒక ప్లేస్లో యూజ్ చేసుకొని ఎవరికి అవసరమైతే వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా దాన్ని ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ప్రొసీజర్ ఎలా రాసావో సేమ్ అలానే రాస్తాం ప్యాకేజ్ కూడా. అయితే ఈ ప్యాకేజ్ లోపల ప్రొసీజర్స్, ఫంక్షన్స్, వేరియబుల్స్, సబ్ ప్రోగ్రామ్స్ అంటే ప్రొసీజర్స్, ఫంక్షన్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఇవన్నీ డిక్లేర్ చేసుకుంటాం. సో ఒక ప్రొసీజర్ రాయాలి అంటే ఇక్కడ నార్మల్గా దానికి బాడీ, హెడ్ బాడీ ఉంటుంది. సో 2 కూడా ఒకే దాంట్లో రాస్తావు. ఇక్కడ హెడ్ అనేది ఒక సైడ్ రాయాలి, బాడీ అనేది ఒక సైడ్ రాయాలి, సపరేట్గా రాయాలి. సో దీనికి వచ్చే కొద్ది ప్యాకేజ్ స్పెసిఫికేషన్, హెడ్ అనే దాన్ని ప్యాకేజ్ స్పెసిఫికేషన్ అంటాం, ప్యాకేజ్ బాడీ. సో హెడ్ అనేది ఏంటి అంటే స్పెసిఫికేషన్, హెడ్ అనేది స్పెసిఫికేషన్. సో ఇక్కడ ఏం లేదు, నేను డైరెక్ట్గా నీకు చెప్తా. ఇక్కడ సో మనకి ప్యాకేజ్ స్పెసిఫికేషన్, ప్యాకేజ్ బాడీ అని చెప్పి 2 ఉంటాయి. సో ఈ P1 అనే ప్రొసీజర్ ఉంది కదా, మన P1 అనే ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ P1 అనే ప్రొసీజర్ కోడ్ ఓపెన్ చేద్దాం.
సో ఇది P1 అనే ప్రొసీజర్. Create replace is so _sample. So create or replace package name. So as so ఇక్కడ ప్యాకేజ్ స్పెసిఫికేషన్ ప్యాకేజ్ బాడీ అని మనకి 2 ఉన్నాయి. ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో ఏంటి అంటే మన దగ్గర ఏవే ప్రాపర్టీస్ ఉన్నాయి అవి మనం పబ్లిక్గా అనౌన్స్ చేసుకుంది. లీగల్ ఇల్లీగల్ అని 2 ఉంటాయి. లీగల్గా ఉండే ప్రతిదీ మనం పబ్లిక్గా అనౌన్స్ చేసుకోవచ్చు. మనం పబ్లిక్గా అనౌన్స్ చేసుకునే ప్రతిదీ ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో రాయాలి. సో ఇల్లీగల్గా మెయింటైన్ చేసే ప్రతిదీ బాడీలో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అది ఎవరికి కోడ్ అనేది తెలియదు, అసలు అది ఉంది అని తెలియదు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మటుకే తెలుస్తుంది. అర్థమవుతుందా? సో ఆ నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ ఓపెన్ అప్ అయ్యే సో నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఓపెన్ అప్ అయితే ఏముండదు. ఓకే, సో ఇక్కడ నాకేంటి క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్. సో ప్రొసీజర్ P1 మనం ఏం చేసాం, ప్రొసీజర్ P1 అనేది మనం నిన్న క్రియేట్ చేశాం కదా. సో ఈ P1 అనే ప్రొసీజర్ని నేను క్రియేట్ చేస్తున్నా అని ఇక్కడ మెన్షన్ చేస్తాం. దీని యొక్క డిక్లరేషన్ మటుకే ఇక్కడ డిరైవ్ చేస్తాం మనం. సో ఇది ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ప్యాకేజ్ లోపల నాకు P1 అనే ప్రొసీజర్ని ఉంది అని చెప్తావు అంతే. ఉంది అని ఇక్కడ చెప్పావు అంటే సో ఈ ప్రాపర్టీ నాది ఈ ప్రాపర్టీ నాది అన్నావు అంటే నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తే తీసుకుంటుంది. సో దానికి బాడీ క్రియేట్ చేసేటప్పుడు ఆ మెన్షన్ చేసిన ప్రాపర్టీ నీదా కాదా అని చెప్పి నువ్వు అక్కడ రాయాలి మొత్తం కోడ్. సో అప్పుడు నువ్వు అక్కడ రాయలేదు అంటే నువ్వు అక్కడ మెన్షన్ చేసావు, ఇక్కడ ఇక్కడ నువ్వు మెన్షన్ దాని యొక్క డీటెయిల్ ఇక్కడ చెప్పట్లేదు అని చెప్తుంది. ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో నువ్వు ఏదైనా P1 అనే కోడ్ రాసావు అనుకో, P1 అనే ప్రొసీజర్ నేను డిక్లేర్ చేయబోతున్నాను నువ్వు ఇక్కడ మెన్షన్ చేసి. సో ప్రొసీజర్ అనేది ప్యాకేజ్ అనేది కంపైల్ అయింది. సో ఈ ప్యాకేజ్ యొక్క కోడ్ అనేది డిక్లేర్ చేసావు. ఇప్పుడు జస్ట్ ప్యాకేజ్ ప్రొసీజర్ P1 అనేది క్రియేట్ చేయబోతున్నాను. సో దీన్ని క్రియేట్ అయింది. సో దీన్ని క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ బాడీ. సో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి దానికి బాడీ. ఇక్కడ డిక్లేర్ చేసినప్పుడు దాని డెరివేషన్ అనేది బాడీలో జరుగుతుంది. సో దాని డెరివేషన్ అనేది బాడీలో జరుగుతుంది. VODY ఓకే. సో ఈ డెరివేషన్ చెప్పుడు ప్యాకేజ్ బాడీ అంటున్నాం. సో ఇక్కడ ప్రొసీజర్ P1 అనే దాని యొక్క డెరివేషన్ అంతా మనం అక్కడ ఉన్న తీసుకున్నాం. దీని యొక్క సో సింపుల్గా నేను ఏం చేశాను, అక్కడ మనం ఆల్రెడీ ఇండిపెండెంట్గా రాసిన ప్రొసీజర్, స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్, ఇండిపెండెంట్గా నువ్వు సపరేట్గా రాసుకున్న ప్రొసీజర్ యొక్క కోడ్ తీసుకొని నేను దీని ఇన్బిల్ట్ నీ ప్రొసీజర్ నీ ప్యాకేజ్లోకి దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను. ప్యాకేజ్ బాడీ కంపైల్. ఓకే, సో ప్యాకేజ్ బాడీ కంపైల్ అయింది. సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? సో ఇక్కడ ఇదేమో ప్యాకేజ్ స్పెసిఫికేషన్, ఇదేమో ప్యాకేజ్ బాడీ. సో నీ దగ్గర ఏమేమి ఆస్తి ఉంది అని చెప్పి మనం ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్ అని చెప్పి నీ దగ్గర ఒక ఫామ్ ఫిల్ చేసుకుంటాం. సో ఆ ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్ ఎందుకు సెక్షన్ 80C కింద మనం ఎంత ట్యాక్స్ సేవ్ చేయగలుగుతున్నాం అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయకుండా నువ్వు కొన్ని స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ మనీకి గవర్నమెంట్ అనేది ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తుంది. డిక్లరేషన్ ఫామ్లో
1,50,000కి నీకు ట్యాక్స్ అనేది ఫ్రీ ఇస్తుంది. ఆ 1,50,000 నువ్వు తీసుకొని పోయి ఎల్ఐసిలో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, పీపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఈ స్కీమ్లో ఎక్కడైనా కానీ నువ్వు ఇన్వెస్ట్ చేసుకున్నావు అంటే ఈ 1,50,000కి నీకు ట్యాక్స్ అనేది ఫ్రీ ఇస్తుంది, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తుంది, ట్యాక్స్ అనేది ఎగ్జెంప్షన్ ఇస్తుంది. సో ఈ ట్యాక్స్ అనేది ఎగ్జెంప్షన్ ఇస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను, అదే ఆ ఎగ్జాంపుల్ ఎందుకు వచ్చిందని. టాపిక్ కాదు, ఇది అన్అఫీషియల్ గా చెప్పేసి అంటే మనం డిక్లేర్ చేసినది అఫీషియల్ ఉంది కాబట్టి పబ్లిక్ గా మనం చేసినాము. సో దాని నుంచి ఇక్కడ ప్యాకేజ్ స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్, స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్ కిను చేసిన కోడ్ మొత్తం తీసుకొని వచ్చి నేను ఇక్కడ P1 అనే ప్రొసీజర్ని ప్యాకేజ్లో నేను డిరైవ్ చేశాను. సో నార్మల్ P1 ఎగ్జిక్యూట్ చేస్తే P1 దానికి ఏదైనా పారామీటర్స్ ఉంటే ఇస్తావు, పారామీటర్స్ లేదు అంటే నువ్వు ఈ విధంగా ఇస్తావు. P1 మస్ట్ బి డిక్లేర్, P1 మస్ట్ బి డిక్లేర్ అని ఏ స్కీమాలో ఉన్నావు. బాడీ క్రియేట్ చేసిన స్పెసిఫికేషన్ బాడీ 2 క్రియేట్ చేస్తాం. మన దగ్గర ఆల్రెడీ P1 అనే ప్రొసీజర్ ఉంది, ఇది నిన్న ప్రొసీజర్. సో సెట్ ఇందులో P1 అనే ప్రొసీజర్లో ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు P1 ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తే నీకు పై వాల్యూ ఏంటి, నీకు నువ్వు పాస్ చేసిన వాల్యూ ఏదైతే నువ్వు యూజ్ చేస్తున్నావో నీ కోడ్ లోపల. సో ఏం చేస్తున్నావు, C అనేది వాషి అని ఉంది, పై వాల్యూ 20 ఉంది. సో ఆ వాల్యూస్ని నువ్వు ప్రింట్ చేస్తా ఉన్నావు. ఓకే, సో అవి నీకు యాస్టీస్ ప్రింట్ చేస్తుంది. ఇది స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్. సో ఈ స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు
ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నీ ప్రోగ్రామ్ అనేది కంపైలేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు రాసిన కోడ్ అంతా వ్యాలిడ్లో ఉందా. సో నువ్వు ఇప్పుడు ఇందులో ఏమేమి యూజ్ చేసినావు, P1 ప్రొసీజర్లో డూయల్ అనే టేబుల్ యూజ్ చేసినావా, ఏం యూజ్ చేయలేదు ఇక్కడ. సో వేరే ఏదైనా యూజ్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ into _cnt from dual. So EMP table, EMP table ఇందులో CNT డిక్లేర్ చేయాలన్నా. ఓకే, ఎంప్లాయీస్. సో ఎంప్లాయీ టేబుల్స్లో ఉన్న డేటాని ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది CNT నెంబర్ చేయడం ఇవన్నీ తెలుసు కదా. C = ఇవన్నీ తీసేస్తున్నా. సో ఇక్కడ CNT అనే వాల్యూని ప్రింట్ చేస్తా. ప్రొసీజర్ కంపైల్. సో ఇది కంపైల్ అయిందా లేదని కావాలంటే క్లియర్ చేసిన అవుట్పుట్ క్లియర్ చేస్తే కంపైల్. ఏం కంపైలేషన్ ఎర్రర్స్ ఏం లేదు. సో ప్రోగ్రామ్ వ్యాలిడ్లో ఉంది ఇప్పుడు నీకు. సో ఏం చెప్తుంది, సో సెట్ సర్వర్ ఏం ప్రింట్ చేస్తున్నావు నువ్వు, ప్రింట్ చేసేది HR స్కీమాలో కాదు. ఇలా నువ్వు రన్ చేసేదేమో నువ్వు రన్ చేసే కోడ్ ఇక్కడ. ఇప్పుడు క్లాస్ అయినా ఇంట్రెస్ట్ రావట్లేదు, సంథింగ్ అన్ని తప్పులు జరుగుతుంది. ఇంపార్టెంట్ కానీ చెప్తా ఒక నిమిషం. P1 క్లోజ్ చేసి P2 మరి ఏడున్నాడు చెప్పు, కింది బొమ్మ వీడు ఉండోడు తగ్గిపోడు. సో ఫస్ట్
ఇండివిజువల్ ప్రొసీజర్స్ నేను ఫస్ట్ 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను మళ్ళీ ప్యాకేజ్ గురించి చెప్తా. సో ఇండివిజువల్ ప్రొసీజర్స్లో ఇండివిజువల్ ప్రొసీజర్ క్రియేట్ చేసిన. ఇండివిజువల్ ప్రొసీజర్ అన్న స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్ అన్న రెండు ఒకటే. సో ఈ క్రియేట్ ఆర్ రీప్లేస్ P1 అని చెప్పి ఒక ప్రొసీజర్ ఉంది. సో ఈ P1లో జస్ట్ ఏంటి, ఈ P1 ప్రొసీజర్ రన్ చేస్తే ఎంప్లాయీ టేబుల్స్లో ఎంత కౌంట్ ఉంది అనేది నాకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, తర్వాత సో ఈ టేబుల్ ఈ ప్రొసీజర్ ఏం చేస్తుంది, ఈ ప్రొసీజర్లో నేను ఏదైతే టేబుల్ నేమ్ పాస్ చేస్తానో, ఓకే, ఆ టేబుల్ నేమ్ యొక్క కౌంట్ అనేది యూజర్ అండర్ స్కోర్ టేబుల్స్లో ఉందా లేదా అనేది నీకు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ 1 వచ్చిందంటే అది ఆ టేబుల్ అనేది యూజర్ అండర్ స్కోర్ టేబుల్స్లో ఉంది, అది ప్రజెంట్ ఉంది అని నాకు తెలుస్తుంది. ఓకే, సో ఇది సెకండ్ ప్రొసీజర్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు రన్ చేస్తే మనం ఫస్ట్ P2 రన్ చేసినాం, T1 అనేది. సో సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేయలేదు. సో సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ ఇచ్చాం. ఏమన్నా డిస్ప్లే చేస్తున్నా? డిస్ప్లే చేయట్లేదు. ఎందుకు? నేను ఇక్కడ డిస్ప్లే స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు DBMS అండర్స్కోర్ అవుట్పుట్ అనేది ప్రతిసారి సెట్ సర్వర్ అవుట్పుట్ అని నేను చేయడం నాకు ఇష్టం లేదు. సో నేనేం చేస్తా, దీనికి ఒక డీబగ్ టేబుల్ క్రియేట్ చేసుకుంటా, లేదా లాగ్ టేబుల్ని మెయింటైన్ చేస్తాను. నేను లాగ్ టేబుల్ని మెయింటైన్ చేస్తాను. క్రియేట్ టేబుల్ లో సి అనే టేబుల్ని ఆల్రెడీ ఉంది అంట. సో నేను K అనే టేబుల్ని క్రియేట్ చేసుకుంటా, లేదా L టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటా. సో ఇక్కడ ఏం చేశాను, ఇన్సర్ట్ ఇంటూ L వాల్యూస్. సో ఈ వాల్యూస్లో ఈ వాల్యూ అనే దాన్ని సేవ్ చేస్తా. సో ప్రొసీజర్ P2 అనేది కంపైల్ అయింది. P2 అనేదాన్ని రన్ చేసినాను నేను. నీకు అవుట్పుట్ ఏం రావట్లేదు. సో అది కరెక్ట్గా రన్ అయిందా లేదా నీకు తెలియాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ L. సో 0. సో ఆ టేబుల్ అనేది లేదు. ఓకే, సో ఇలా డీబగ్ టేబుల్ పెట్టుకొని డీబగ్ చేస్తాను. నిన్న DBMS అండర్స్కోర్ అవుట్పుట్ పెట్టాం. ఇక్కడ ఇంకొకటి చేయొచ్చు. సో సీలా పెట్టాం. ఈ L టేబుల్ని డ్రాప్ చేసి లేదా ఆల్టర్ చేసి ఒక కాలం యాడ్ చేస్తాం. ఏంటి? డ్రాప్ టేబుల్. సో దీంతో పాటు ఒక టైం స్టాంప్ కాలం పెడతాను. ఏంటి? లాగ్ టైం. ఓకే, లాగ్ టైం అని దానికి టైం స్టాంప్ ఇస్తాను, డేటా టైం. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేసి స్టాంప్. సో ప్రొసీజర్ కంపైల్ అయింది. సో ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఈ ప్రొసీజర్ మీకు లాగ్ టైం చూపిస్తుంది. ఓకే, ఈ లాగ్ టైంకి స్టార్ట్ టైం ఎండ్ టైం అని రెండు మెయింటైన్ చేయొచ్చును. ఓకే, సో అప్పుడు ఏం చెప్తాను నేను, సో ఈ విధంగా నేను చేయొచ్చు. ఏదైనా కానీ కోడ్ ఎక్కువ టైం పడుతుంది అన్న ఎలా తెలుసుకుంటావు దాన్ని అంటే, ఇలా డీబగ్ టేబుల్ పెట్టుకొని స్టార్ట్ టైం స్టాంప్ ఎండ్ టైం స్టాంప్ అని 2ని డిరైవ్ చేస్తాను నేను. ఓకే, సో ఇక్కడ ఈ నల్ అనేది ఎక్కడ వచ్చింది? సో ఇక్కడ కౌంట్లోకి ఇక్కడ ఏం చేశాను, వాల్యూ అనేది స్టార్ట్ చేసే ముందే ఇక్కడ ఏం చేశాను, CNT అనే దాన్ని ప్రింట్ చేస్తున్నా.
ఇక్కడికి వచ్చే కొద్దీ సిఎన్టీ అనే వేరియబుల్ డిక్లేర్ చేసిన ఈ వేరియబుల్కి వాల్యూ ఇనిషియలైజేషన్ అనేది చేయలే నేను. ఈ వాల్యూ ఇనిషియలైజేషన్ చేయనప్పుడు ఏముంటుంది, దాంట్లో నల్ ఉంటుంది. జీరోగా కూడా కాదు, నల్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ అని ఆ సిఎన్టీ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, నల్ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నల్ ఇన్సర్ట్ అయింది. తర్వాత ఏంటి, టేబుల్ని చెక్ చేసింది, నువ్వు పాస్ చేసిన టేబుల్ ఉందా అని. లేదు. సో ఏమైంది, అక్కడి నుంచి 827 58 163 మిల్లీ సెకండ్స్కి రన్ అయింది ఫస్ట్ది. తర్వాత 69 అంటే 6 మిల్లీ సెకండ్స్లో ఈ 2 స్టెప్స్ అనేటివి రన్ అయిపోయినాయి. 6 మిల్లీ సెకండ్స్లో 2 స్టెప్స్ అనేవి రన్ అయినాయి. సో ఈ విధంగా ఒక క్వరీ అనేది స్టార్టింగ్ టైం ఎంత తీసుకుంది, ఎండింగ్ టైం ఎంత తీసుకుంది అనేది నువ్వు తెలుసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకా వేరే కూడా మెన్షన్ చేయొచ్చు మనం. సో ఇక్కడ నువ్వు మెన్షన్ చేయొచ్చు, ఇక్కడ సిఎన్టీ అని కాకుండా స్టెప్ అని ఒక లాగ్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ ఇక్కడ సో ఇక్కడ స్టార్టెడ్, ఇక్కడ ఎండెడ్. ఫస్ట్ స్టెప్ స్టార్టెడ్ టైం స్టాంప్, ఎండ్ టైం స్టాంప్. సో ఈ విధంగా నువ్వు లాగ్ టేబుల్ పెట్టి మెయింటైన్ చేస్తావు. ఇప్పుడు నీ ప్రొసీజర్ అనేది వ్యాలిడ్లో ఉంది. ఓకే, నేను డ్రాప్ టేబుల్ టిఎల్ అనేది ట్రంకేట్ చేసిన, డ్రాప్ చేసిన టేబుల్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రొసీజర్ని కంపైల్ చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు క్రియేట్ చేస్తావు, సమ్వన్ వేరే యూజర్ వచ్చేసి డ్రాప్ ఎల్ అనే టేబుల్ని డ్రాప్ చేసేసినాడు, ఎల్ అనే టేబుల్ని డ్రాప్ చేసాను. ఇప్పుడు ఆ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తాను నేను. ఏం చేస్తుంది ఇది, స్టేట్మెంట్ ఇగ్నోర్. సో ఆబ్జెక్ట్ HR.P2 ఈజ్ ఇన్వాలిడ్. సో నీ ఆబ్జెక్ట్ అనేది P2, ప్రొసీజర్ అనేది P2 ఇన్వాలిడ్లోకి వెళ్ళిపోయింది. అది ఎలా చెప్తుంది ఇన్వాలిడ్లోకి వెళ్ళిందని, వ్యాలిడ్లో ఉందా ఇన్వాలిడ్లో ఉందని? నువ్వు ఒక ప్రొసీజర్ని రన్ చేసినప్పుడు ఆ ప్రొసీజరు ఫస్ట్ కంపైలేషన్ జరిగి తర్వాత ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తారు. ప్రొసీజరు కంపైలేషన్ జరిగి తర్వాత ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తారు. సో నువ్వు ప్రతిసారి నీ ఆబ్జెక్ట్స్ అన్ని వ్యాలిడ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాతే నీకు కోడ్ అవుట్పుట్ ఇస్తుంది. ఇది స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్. నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ టైం చేసినా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలానే ఎగ్జిక్యూట్ అయ్యి ఇలానే కంపైలేషన్ జరిగి మళ్ళీ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సేమ్ ప్రొసీజర్ని P1 P2 ప్రొసీజర్స్ని నేను మళ్ళీ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఈ P2 అనే ప్రొసీజర్ని కూడా వీడు బామర్ది, ఈయన అప్రూవ్ చేయకపోతే ఇది మళ్ళీ గోల. దయ ఉంచి ముందు జాయిన్ అయితే అవ్వండి, లేకపోతే రావద్దు ప్లీజ్. అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది క్లాస్. నా మైండ్ ఎందుకు డిస్టర్బ్ అయింది తెలుసా ఇప్పుడు, ఇది దీనివల్లే. ఆటోమేటిక్ ఉండదు, క్లాస్కి టైం జాయిన్ అయ్యి నెట్వర్క్ ప్రాపర్ నెట్వర్క్లో ఉంటే ఆన్లైన్ అటెండ్ అవ్వండి, లేదంటే ఆఫ్లైన్ రండి. చిరాకు పుడుతుంది అసలు. సో P2 ప్రొసీజర్, P2 అని 2 ప్రొసీజర్స్ ఉన్నాయి మనకి. సో ఈ 2 ప్రొసీజర్స్ని నేను ప్యాకేజ్లో డిరైవ్ చేస్తాను. సో మనం ఆల్రెడీ P1ని డిరైవ్ చేసాం. సో P2 అనే ప్రొసీజర్ని కూడా ఇప్పుడు డిరైవ్ చేస్తాం. ఓకే, సో P2 అనే ప్రొసీజర్ని ఇక్కడ ఇచ్చాను. సో ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో ఇవ్వకుండా ప్యాకేజ్ బాడీలో ఇచ్చాను నేను. కంపైల్ అవుతుందా లేదా చూడు. ఏం చెప్తుంది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇది రీజన్ కాదు,
ఎందుకంటే నేను హెచ్ఆర్ స్కీమాలో ఆ లాగ్ టేబుల్ అవన్నీ డిరైవ్ చేశాను. P1 అనే ప్రొసీజర్ క్రియేట్ అయింది. ఇక్కడ P1 అనే ప్రొసీజర్ ఇక్కడ డిరైవ్ చేశాను. దాంతోపాటు దాని యొక్క బాడీ కూడా ఇక్కడ డిరైవ్ చేశాను. ఇక్కడ డిక్లేర్ చేశాను. ఇక్కడ దాని యొక్క బాడీ డిరైవ్ చేశాను. దాని యొక్క డిక్లరేషన్ అనేది జరిగిన తర్వాత దాని బాడీ అనేది డిరైవ్ చేశాను. ఇప్పుడు P2 అనే ప్రొసీజర్ని ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో రాయకుండా డైరెక్ట్గా ప్యాకేజ్ బాడీలో రాస్తుంది. ప్యాకేజ్ బాడీ కంపైల్డ్. ఓకే, సో ఇప్పుడు అఫిషియల్ అన్అఫిషియల్ అని చెప్పాను కదా. సో లీగల్ ఇల్లీగల్ అని చెప్పాను. సో ప్యాకేజ్ సో ప్యాకేజ్ నేమ్ డాట్ సో మనకేంటి అంటే ఇప్పుడు ప్యాకేజ్ అనేది మన ఫాదర్ లాంటిది. సో నువ్వు ఎప్పుడు బయట ఉన్న ప్రతిసారి నాన్న పేరు రెఫరెన్స్ తీసుకొని ఉండాలి. ఓకే, సో ఈ ప్యాకేజ్ అనేది ఫాదరు, ఇందులో లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని చైల్డ్స్. ట్రీట్ లైక్ అ చైల్డ్స్. సో ఇప్పుడు ప్యాకేజ్ ఏదైనా ఒక చైల్డ్ని పిలవాలి అంటే వాళ్ళ నాన్న చెప్తేనే వాడు బయట వస్తాడు, వాడు ఏదైనా నువ్వు చేయగలుగుతాడు. అంటే నువ్వు ఆల్వేస్ ప్యాకేజ్ నేమ్ అంటే ఆ ప్యాకేజ్ నేమ్ డాటా ప్రొసీజర్ నేమ్ P1. సో కంపైల్ అయింది. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటుంది. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ ఇవ్వు. సో మనం ఏదో చేంజ్ చేసాము, ఈ కోడ్ ఇక్కడ లేదు. సరే, ఇది నార్మల్ ప్రొసీజరే ఉండని. P2 ఉందిగా మనకి, P2 చూద్దాం. సో P1ని ఎగ్జిక్యూట్ చేశాం కదా, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. అలానే P2ని రన్ చేస్తాను నేను. వాడు కూడా వాడు చైల్డే కదా, P2 అనేవాడు కూడా. ఏం చెప్తుంది ఇది? P2 మస్ట్ బి డిక్లేర్. ఇది ఇల్లీగల్ ఆబ్జెక్ట్. నువ్వు ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో చేసిన ఆబ్జెక్ట్నే నువ్వు యూజ్ చేసుకోగలుగుతావు. సో ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో నువ్వు ఏ ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేయలేదు అంటే దాన్ని యూజ్ చేయడానికి నీకు అథారిటీ ఉండదు. ఎందుకు? అది ఇల్లీగల్. ఇల్లీగల్ ప్రాపర్టీ నువ్వు టచ్ చేయలేవు, అది బినామీ పేరుతో ఉంది. అర్థమవుతుందా? సో ఇది ప్రైవేట్ ప్రొసీజర్. ఇది దీనివల్ల సెక్యూరిటీ ఏదైనా నువ్వు మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ప్యాకేజ్ బాడీలో మెయింటైన్ చేస్తావు కోడ్ని. సో ఇంటర్నల్గా నీ ఇంట్లో ఉన్న చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు పిలిచినా అది పలుకుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు P2 ఉంది. ఈ P2ని ఈ P1లో కాల్ చేయొచ్చు. ఏం రాస్తున్నా కూడా కనపడట్లేదు అసలు.
సో స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్ ఏంటి అంటే ప్రతిసారి సింటాక్స్ అనేది చెక్ చేసి ప్రొసీజర్ అని ఎగ్జిక్యూట్ చేసి నీకు రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అదే సేమ్ కోడ్ని నువ్వు ప్యాకేజ్లో రాసావు అనుకో, ప్యాకేజ్లో రాసినప్పుడు సో ఫస్ట్ టైం రన్ చేస్తావు చూసినావా, అప్పుడు ప్యాకేజ్ హోల్ కోడ్ మొత్తం మనకు ఎస్జిఏ పిజిఏ అని 2 ఉంటాయి మెమొరీ డివైజెస్. నీకు సిస్టమ్కి ర్యామ్ ఎలా ఉంటుందో హెచ్జిఏ పిజిఏ అని చెప్పి ప్రోగ్రామ్ గ్లోబల్ ఏరియా అని ఒకటి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ గ్లోబల్ ఏరియాలోకి ఈ కోడ్ మొత్తం లోడ్ చేసి పెట్టుకొని, సో ఆ సెషన్ ఉన్నంత వరకు ఇంకా నువ్వు ఏదైనా చేంజెస్ చేసినా కూడా ఆ చేంజెస్ అనేటివి ఉంటాయా లేదని నువ్వు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది నీకు. అర్థమవుతుందా? ప్యాకేజ్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సేమ్ ప్రొసీజర్ని నువ్వు నార్మల్ ప్రొసీజర్గా క్రియేట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి కంపైలేషన్ జరిగి సింటాటికల్ ఎర్రర్స్ అన్ని చెక్ చేసి నీకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తారు. వేరేజ్ ఇన్ ద ప్యాకేజ్లో రాసినావంటే ఆ ప్యాకేజ్లో రాసినప్పుడు ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు మటుకే నీకు కంపైలేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఆ సెషన్ ఉన్నంత వరకు, నెక్స్ట్ టైం నుంచి ప్యాకేజ్ అనేది రన్ చేసిన ప్రతిసారి నీ ఏంది సింటాక్టికల్ ఎర్రర్ జరగాలి కదా, కంపైలేషన్ అనేది జరగకుండా డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తారు. అది ప్యాకేజ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్. అర్థమవుతుందా? సో చూస్తే సో P3 అని ఇంకొక ప్రొసీజర్ని డిరైవ్ చేద్దాం. నువ్వు P1ని P2లో కాల్ చేయలేవు అనమాట. ఎందుకు చేయలేవు కూడా చెప్తాను. సో P3 అనే ప్రొసీజర్ని డిరైవ్ చేస్తున్నా, ఒక ఎక్స్ట్రా ప్రొసీజర్ని కంపైల్ అయింది. సో ఇప్పుడు P3 అనే దాన్ని ప్యాకేజ్ బాడీలో డిరైవ్ చేయకుండా, సో నాకు పిల్లలు ఉన్నారని చెప్తున్నాను, ఆ పిల్లలు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి నేను పక్కా. సో నేను మెన్షన్ చేయట్లేదు. సో మెన్షన్ చేయకపోతే ఏం చెప్తుంది? సో కాదు, ఇక్కడ ఏదో వేరే మిస్టేక్ ఉంది. సో ప్రొసీజర్ C1, సో బిగిన్ ఎండ్ మధ్యన నేను ఏం రాయలేదు. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ మస్ట్ అండ్ షుడ్ బి మెయింటైన్ చేయాలి మనం. సో ఇప్పుడు ఏం చెప్తుంది? సబ్ ప్రోగ్రామ్ ఆర్ కర్సర్ P3 is declared in a package specification must be defined in the package body. అర్థమైందా? సో నువ్వు మెన్షన్ చేసిన ప్రతిదీ నాకు ఈ ప్రాపర్టీ నాది అంటే నువ్వు చెప్తావు. కూతలు కూసేటప్పుడు లక్ష చెప్తాం మనం. దగ్గర పోయినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ ప్లేస్ నాకు రాసి అంటే అప్పుడు తెలుస్తుంది ఒరిజినల్ ఏంటి అనేది, బయట అప్పుడు వస్తుంది. అర్థమవుతుందా? సో ఇది ఒక ఎర్రర్ వస్తుంది. ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో రాసిన ప్రతిదీ ప్యాకేజ్ బాడీలో రాయాలి. ఓకే, సో ఇది ఒకటి. ఇప్పుడు దీన్ని రిజల్యూషన్ చేయాలి అంటే సో సింపుల్గా యూజర్ 3 తర్వాత బిగిన్, సో P2ని కాల్ చేస్తా. సో ఎండ్. ఇక్కడ నేను ఏం చేయలేదు, జస్ట్ ఒక P2ని కాల్ చేస్తున్నా, అంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళే పిలుస్తున్నారు నేను. నీ ఇంట్లో వాళ్ళే నన్ను పిలుస్తున్నారు. సో దీన్ని కంపైల్ చేసిన ఏమంటుంది?
సో దీన్ని కంట్రోల్ F7 కొడితే రిక్వైర్డ్ నీకు కావాల్సిన ఫార్మాట్ లైక్ కన్వర్ట్ అయిపోతుంది. కంట్రోల్ F7. కోడ్ ఒక ఫార్మాట్లోకి వచ్చేసింది చూడు. బిగిన్ స్పెల్లింగ్ కరెక్టే కదా. Find out man. Line number 42. So line number ఇక్కడ ఉన్నాయి. సో P3 తీసేసాను. P3 తీసేసి సో ఇక్కడ P3ని కంపైల్ చేసినాం. సో ప్రాబ్లం వచ్చి దాంతోనే మనం కొత్తగా యాడ్ చేసిన కోడ్తోనే ఇష్యూ. సో ఇక్కడ ఎండ్ వరకు అది P2 ప్రొసీజర్ ఎండ్ అయిపోయింది ఇక్కడ. సో ప్రొసీజర్ P3. Okay, so begin P2. P2 of దీని యొక్క టేబుల్ ఏంటి, పారామీటర్ ఏంటి, P3 ప్రొసీజర్ ఉందా బ్రో? క్రియేట్ చేయాలి. చేశాను. ఆగ్రా ప్రొసీజర్ ఏదో పైన ఉంది కదా. సరే P1 కాలేదు. ప్రొసీజర్ P1 యాజ్ వేయలేదు కదరా. ఏ తమ్ముడు ఒక్కరు కూడా పట్టుకోలేకున్నారు. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ యాజ్ ఇవ్వాలి కదరా. ఓకే, సో P3లో P1ని P2ని కాల్ చేద్దాం. ఎందుకు P2 అనేది ప్రైవేట్ ప్రొసీజర్ మెయింటైన్ చేస్తున్నాం కదా. సో P2లో ఈ యొక్క అవుట్పుట్ తీసుకొని వచ్చి P_table దీన్ని పాస్ చేస్తావు. దీన్ని పాస్ చేసి ఈ P__ అవుట్పుట్ ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు ఇక్కడ పాస్ చేయాలి. ఇక్కడ ఉన్నది సో P_table must be declared. మాట్లాడతారు. ఓకే, సో ఇప్పుడు రన్ చేయి. P3 కాల్ చేశాను అనుకో. P3లో ఏం లేదు, P2ని కాల్ చేస్తాను.
అర్థమవుతుందా? P3లో నేను P2ని కాల్ చేస్తాను, కాల్ అవుతుంది. సో ఈ P3లో కూడా ఏంటి, నేను ఇక్కడ పాస్ చేసే పారామీటర్ ఏదైతే ఉందో ఆ పారామీటర్ని దాన్ని పాస్ చేయాలనుకో. ఇక్కడ నేను జస్ట్ ఎర్రర్ని క్లియర్ అవుట్ చేశాను కానీ దీనికి వాల్యూ ఏం పాస్ చేయట్లేదు P3కి. సో నీకు P3 కాల్ అయింది అనుకో, P3 కాల్ అయినప్పుడు ఎల్ టేబుల్ డేటా రావాలి కదా. ఫ్రమ్ ఎల్ సో దీన్ని ట్రంకేట్ చేయి, టేబుల్ ఎల్. సో ఇప్పుడు దీంట్లో డేటా ఏం లేదు. సో నేను EXEC P3 రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఇందులో ఫస్ట్ స్టెప్ స్టార్టెడ్ ఎండెడ్ అయింది, కానీ దీని యొక్క ఇన్పుట్ ఏం వెళ్ళి ఉంటుంది అనేది నువ్వు ట్రేస్ చేయలేదు. ఇక్కడ నల్ పంపిస్తాను, నల్ పంపించినప్పుడు నీకు ఏమొస్తుంది ఏంటి అనేది నువ్వేం బ్లైండ్గా పంపిస్తున్నది, ఏది పంపించట్లేదు, 0 పంపిస్తున్నాను, నల్ పంపిస్తున్నాను. నల్ పంపించినప్పుడు నీకు 0 వస్తుంది. నువ్వు ఏదైనా టేబుల్ రాంగ్ టేబుల్ పాస్ చేసినావు అనుకో, సో ఆ రాంగ్ టేబుల్ ఎక్కడ పాస్ చేస్తావు, P3కి టేబుల్ నేమ్ అని పాస్ చేసినావు అనుకో, P3 టేబుల్ ఆఫ్ ఇన్ arcar2. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియబుల్ని కమెంట్ చేస్తాను నేను. ఈ కమెంట్ చేసి ఇక్కడ నువ్వు ఏదైతే వాల్యూ పాస్ చేస్తావో దాన్ని P2కి పాస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నీకు హెచ్ఆర్ టేబుల్ ఏం చెప్తుంది, P3 మస్ట్ బి డిక్లేర్ అని చెప్తుంది. సో ఈ మనకి ఆల్రెడీ P3 అనేది ఉంది ప్యాకేజ్ స్పెసిఫికేషన్. ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో ఏం చెప్పినావు, నాకు చేతులు కాళ్ళు ఏం లేవు అని చెప్పావు. అక్కడ ఒక చెయ్యో కాలో ఏదో నువ్వు డిక్లేర్ ఒకటి ఎక్స్ట్రా మెన్షన్ చేస్తున్నావు, ఏంటి పారామీటర్. సో నాకు ఇన్పుట్స్ లేవు అవుట్పుట్స్ లేవు అని చెప్పి నువ్వు ఇక్కడ ఇచ్చావు. అక్కడికి వెళ్ళి ప్యాకేజ్ బాడీలో ఏమో ఇన్పుట్ పాస్ చేయడానికి నువ్వు ట్రై చేస్తావు. అర్థమవుతుందా? సో నువ్వు ఇక్కడ ఏ విధంగా అయితే నువ్వు డిరైవ్ చేసావో P3ని, అదే విధంగా నువ్వు అక్కడ డిరైవ్ చేయాలి. ఓకే, సో ఈ P3 అని ఇలానే ఉంచుతా, P3ని ఇలానే ఉంచి ఇది ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో చెక్ చేసుకో ఒకసారి, తెలుస్తుంది. P3 ఇది మన ఓల్డ్ కదా. ఓకే, సో P3 అని చెప్పి దీని టేబుల్ నేమ్ అని చెప్పి ఇక్కడ, సో ఇది ఓల్డ్, ఇదేమో ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో ఈ P3కి ఏమో పారామీటర్స్ లేవు, ఈ P3కి ఏమో పారామీటర్స్ ఉన్నాయి. సో ఇది కంపైల్ అవుతుందో లేదో చూడు. ఏమైంది, సేమ్ నేమ్ తోటి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాను నేను, సేమ్ నేమ్ తోటి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన. సో ఇది ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ది ప్యాకేజ్. సో దీన్నే ప్యాకేజ్ ఓవర్లోడింగ్ అంటారు, ప్యాకేజ్ ఓవర్లోడింగ్. సో ప్రొసీజర్ ఓవర్లోడింగ్ ఆర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. సో ఇది నువ్వు ఆల్రెడీ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేది నువ్వు ఆల్రెడీ చేసావు అంటే నువ్వు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉండాలి దీన్ని. సో చెప్తా ఏంటి అంటే, సెలెక్ట్ NSTR డ్యూయల్. సో ఇక్కడ కార్పొరేట్ ఫ్లోర్ అనే దాంట్లో ఓఆర్ అనేది ఎక్కడ ఉంది అనేది నాకు తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ పాస్ చేసిన, 2 పారామీటర్స్ పాస్ చేస్తే ప్రొసీజర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, అవునా? సో సేమ్ దాన్ని ఇక్కడ 3 పారామీటర్స్ పాస్ చేస్తా, 1 అంట.
ఇప్పుడు నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఎన్నైనా ఇక్కడ 3. ఇదొక ఆర్గ్యుమెంట్, ఇదొక ఆర్గ్యుమెంట్, ఇదొక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు 1 2 అండ్ సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని 4. ఓకే, సో ఇప్పుడు మీకేంటి కార్పొరేట్ లో ఈ ఓఆర్ అనేది ఫస్ట్. సో సెకండ్ అక్యురెన్స్ కావాలి అంటున్నా, ఇది ఇస్తుంది. అంటే ఈ ఫంక్షన్ అనే దాన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక ప్యాకేజ్ లో డిరైవ్ చేసి ఉంటాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ప్యాకేజ్ P3 అనే ప్రొసీజర్ని డిరైవ్ చేసినాం. ఈ P3 అనే ప్రొసీజర్లో P2ని కాల్ చేస్తున్నాను. సేమ్ థింగే కాల్ చేస్తున్నాయి. ఇక్కడ వేరే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ లోపల బాడీ అయితే సేమే నేను లాజిక్ యూజ్ చేస్తాను, కానీ దీన్ని పాస్ చేసే పారామీటర్ని యూజర్ డిఫైన్డ్ పారామీటర్ పాస్ చేస్తున్నాయి. ఇక్కడ నువ్వు ఏ పారామీటర్ పాస్ చేస్తే ఆ పారామీటర్ P2కి వెళ్ళి ఆ P2 అనేది రన్ అవుతుంది. ఇక్కడ హార్డ్ కోడ్ అనమాట. ఇది ఒక వేరియబుల్, ఇది పారామీటర్ కాదు, ఇది వేరియబుల్. ఈ వేరియబుల్లో నల్ ఉంటుంది. ఈ నల్ని దీనికి పాస్ చేస్తాను, P2 ఆఫ్ నల్ పాస్ చేస్తున్నాను నేను. సిస్టమ్ డిఫాల్ట్గా అది పాస్ చేస్తుంది. వేరే P3లో నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను డిరైవ్ చేసిన వాల్యూని P2కి పారామీటర్గా పంపించాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు తెలిసిన టేబుల్ ఏంటి, ఇక్కడ HR టేబుల్లో ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. Select star from eyes. సో పాస్ చేసే ప్రతిదీ మెటా ఆబ్జెక్ట్స్ వాల్యూస్ అన్ని క్యాపిటల్ లెటర్లో ఉండాలి. సో ఇప్పుడు P3 అనే దాన్ని రన్ చేస్తా. ఇప్పుడు P3 రన్ చేస్తే ఏ P3 రన్ అవుతుంది నీకు తెలుస్తుందా? ఈ P3 రన్ చేసినప్పుడు ఏది రన్ అవుతుంది అని నీకు తెలియదు కదా. సో అది రన్ చేసేటప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకొకటి మనం రాద్దాం. ఏంటి, ఎల్ యూస్ ఇంటూ ఎల్ వాల్యూస్లో ఏం చేస్తాను, 3 స్టాప్. ఇందులో ఈ లాగ్ మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఇందులోకి వచ్చేసి P3లో సో ఇక్కడ P3_1 అను. సో నీకు తెలుస్తుంది కదా సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు ఎల్ అనే టేబుల్ని ట్రంకేట్ చేస్తాం. సరే, ఇప్పుడు P3 అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే P3_1 వస్తుందా P3 వస్తుందా చూడు. సో ఏమైంది, P3 స్టార్ట్ అయింది. సో ఇప్పుడు P3 ఆఫ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్లో ఎంప్లాయీస్ అని పాస్ చేస్తాం.
రాంగ్ నెంబర్ ఆఫ్. సో ఎందుకు ఈ ప్యాకేజ్ కాదు, ఈ ప్యాకేజ్ అనేది ఈ P3 అనే దాన్ని నువ్వు ఇందులో డిరైవ్ చేయలేదు ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో. ఇక్కడ P3 అనే దాన్ని నువ్వు ఇక్కడ డిఫైన్ చేయలేదు ఇక్కడ ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నాకు P2ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని నాకు గ్రాంట్ లేదు. సో నేను P3ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. P3ని ఎగ్జిక్యూట్ చేసేదానికి కూడా గ్రాంట్ లేదు, ఎందుకంటే నేను ప్రైవేట్ ప్రొసీజర్ని డిరైవ్ చేసిన. ఇప్పుడు నేను ఈ విధంగా డిరైవ్ చేయాలి. ప్యాకేజ్ బాడీ అనేది క్రియేట్ స్పెసిఫికేషన్ అయింది. ఇప్పుడు ప్యాకేజ్ కంపైల్ చేస్తాను. ప్యాకేజ్ కంపైల్ చేసిన తర్వాత ఇప్పుడు రన్ చేస్తాను. సో ఇప్పుడు పోయి చెక్ చేయి. రైట్, నేను ఇక్కడ కంపైల్ డ్రాప్ చేసి ట్రంకేట్ చేసి నువ్వు చూస్తే నీకు సో P3_1 అనేది స్టార్ట్ అయింది. అర్థమైందా? ఏంట్రా రెండు రాలేదు. సో P2 లోపల నేను P3 అనేది కాల్ చేసినా కదా. సో ఇక్కడ చూస్తే పోయి తెలుస్తుంది నీకు. నేను ఏం చేశా ఇప్పుడు P3 ఆఫ్ ఎంప్లాయీ స్టార్ట్ చేసి అంటే ఈ ప్రొసీజర్ అనేది కాల్ అయింది. ఈ ప్రొసీజర్ కాల్ అయినప్పుడు ఏంటి, ఫస్ట్ P2 అనేది కాల్ అవుతుంది. ఈ P2లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ స్టెప్ స్టార్టెడ్, ఓకే, తర్వాత ఎండెడ్ ఇది వచ్చిందా. ఫస్ట్ స్టెప్ స్టార్టెడ్ ఎండెడ్ P3_1 ఎందుకు వచ్చింది? రెండు వచ్చినాయండి. రిసోర్స్ బిజీ. ఇక్కడ కమిట్ అనేది యూజ్ చేయలేదు. నిమిషం నాకు ఇప్పుడు వస్తుందా? ఇది అర్థమైతే ఆల్మోస్ట్ సగం సబ్జెక్ట్ అయిపోయినట్టారా బాబు. ఏమవుతుంది తమ్ముడు, నేను రాసింది అడగబోతుంది. సో ఇక్కడ P3ని P2 టేబుల్ని పాస్ చేసిన. సో వాల్యూ ఇన్సర్ట్ చేసిన. సో ఇది పోతుంది ఒకటేసారి వాల్యూ ఇక్కడ. Dot P3 కరెక్ట్ వచ్చింది. ఓకే, సో P3 అనేది ఫస్ట్ ఇన్సర్ట్ అయింది. ఎందుకు ఇన్సర్ట్ అయింది ఫస్ట్ లాగ్ టేబుల్లో? సో P3 ఆఫ్ అని చెప్పినప్పుడు నాకు ఈ ప్రొసీజర్ కాల్ అవుతుంది. P3 ప్రొసీజరే కాల్ చేస్తుంది, కానీ నాకు ఈ ప్రొసీజర్ కాల్ అయ్యి సో ఫస్ట్ P2 టేబుల్ అనేది రన్ అవుతుంది. P2 టేబుల్ రన్ అయినప్పుడు ఫస్ట్ లాగ్ స్టార్టెడ్ లాగ్ ఎండెడ్ అని చెప్తుంది.
తర్వాత కిందది రన్ అవుతుంది. సో కావాలంటే అదే విధంగా ఇన్సెట్ అయిందా లేదా అనేది కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. సో ఇదేంటి ఇది 9250161717. సో నువ్వు డిసెండింగ్ కొట్టినప్పుడు నీకు రీసెంట్గా ఇన్సెట్ అయిన వాల్యూ ఇక్కడికి వస్తుంది, పైకి వస్తుంది. అర్థమైందా? సో దీన్ని ప్రొసీజర్ ఓవర్లోడింగ్ అంటాం. సో ఇప్పుడు నేనేంటంటే టేబుల్ డ్రాప్ ఎల్. సో ఇక్కడ కంపైలేషన్ జరుగుతుంది. ఈ కంపైలేషన్ జరుగుతుంది కానీ ప్యాకేజ్ అనేది వ్యాలిడ్లో ఉందనుకో, ఆ కంపైలేషన్ స్టెప్ ఉంటుంది చూసినావా, అది స్కిప్ చేసి డైరెక్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోతుంది. ప్యాకేజ్ అనేది వ్యాలిడ్లో ఉంది అంటే ఆ ప్యాకేజ్ అనేది ఫస్ట్ సింటాక్స్ ఎర్రర్ జరిగి సిమాంటిక్ చెక్ అనేది ఒకటి జరుగుతుంది అనమాట. రెండు సిమిలర్ కైండ్ ఆఫ్ చెక్స్. ఈ సిమాంటిక్ చెక్ అనేది ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ సేమ్ కోడ్ అనేది నువ్వు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి ఉన్నావా అనేది వెరిఫై చేస్తుంది. అర్థమవుతుందా? సో ఆ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ని ఇగ్నోర్ చేసి నువ్వు ప్యాకేజ్లో కోడ్ రన్ చేసినావు అంటే అది డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అది ఇంకొక అడ్వాంటేజ్. పార్సింగ్ అంటారు అనమాట దాన్ని. ఈ పార్సింగ్ అన్నప్పుడు కంపైలేషన్ చెక్ చేస్తారు చూసినావా, దాన్ని పార్సింగ్ అంటారు. ఈ పార్సింగ్ అనే ఆప్షన్ని స్కిప్ చేసి నెక్స్ట్ సెకండ్ రన్ నుంచి ఆ పార్సింగ్ అనే ఆప్షన్ని స్కిప్ చేసి డైరెక్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోతుంది. ఈ పార్సింగ్కి పట్టే టైం ఏదైతే ఉందో ఆ టైంని యూ కెన్ ఏబుల్ టు సేవ్ ద టైం హియర్. అర్థమవుతుందా? సో ఇక్కడ ప్యాకేజ్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ వచ్చాయి మనకి, ఇక్కడ ఓన్లీ నీ ప్రొసీజర్సే రాశాను, నువ్వు ఫంక్షన్స్ కూడా రాయొచ్చు. ఇక్కడ ఫంక్షన్స్ కూడా నువ్వు రాయొచ్చు. సో స్టాండర్డ్ లోన్ ప్రొసీజర్స్లో నువ్వు ఏదైనా ఒక టాస్క్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ప్రొసీజర్సా, వేరియబుల్సా, కాన్స్టెంట్సా, ఫంక్షన్సా, కర్సర్సా, ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ ఒక ప్లేస్లో ఉంచుకోవడానికి కోసం ప్యాకేజ్ని వాడతాం. కోడ్ మెయింటైనబిలిటీ ఈజ్ గోయింగ్ టు ఈజీ. అర్థమవుతుందా? సో నీకు ఒక వర్క్కి సంబంధించిన ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయనుకో, అవి నీకు ఈజీ. అది ఒక అడ్వాంటేజ్. తర్వాత ఫంక్షన్ ఓవర్లోడింగ్, ప్రొసీజర్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ నేమ్ని మల్టిపుల్ టైమ్స్, సేమ్ ప్రొసీజర్ని మల్టిపుల్ టైమ్స్ని సేమ్ నేమ్ తోటి మల్టిపుల్ ప్రొసీజర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ పారామీటర్ P3కి ఏం పారామీటర్ లేవు ఫస్ట్ దానికి, సెకండ్ దానికి సేమ్ అలానే క్రియేట్ చేశాను అనుకో, అది నీకు ఎర్రర్ ఇస్తుంది. అర్థమవుతుందా? సేమ్ ఎర్రర్ ఇస్తుంది. ఆ ఏం ఎర్రర్ ఇస్తారో చూడు నువ్వు. ఓకే, సో అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అన్న డిఫరెంట్ ఉండాలి ఒక ప్రొసీజర్కి ఇంకొక ప్రొసీజర్కి. సేమ్ నేమ్ ఇస్తా ఉండా కూడా దానికి పారామీటర్ అనేది డిఫరెంట్ ఉండాలి. ఏమి లేదు అంటే అక్కడ పారామీటర్ ఇక్కడ పారామీటర్ సేమ్ ఉంది, దీని యొక్క డేటా టైప్ అన్న డిఫరెంట్ ఉండాలి. అర్థమవుతుందా? అక్కడ వేర్ అంటే ఇక్కడ క్యార్, అది ఉన్నా కూడా ఆ సిస్టమ్ అర్థం చేసుకొని నువ్వు నెంబర్ డేటా టైప్ ఇస్తే నెంబర్ డేటా టైప్ ప్రొసీజర్ రన్ చేస్తుంది. క్యారెక్టర్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ సంబంధించిన కోడ్కి వెళ్ళి రన్ చేస్తుంది. అర్థమైందా? ఇది ప్రొసీజర్ ఓవర్లోడింగ్, ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఎక్కడ వాడినావు ప్రొసీజర్ ఓవర్లోడింగ్, ఫంక్షన్ ఓవర్లోడింగ్? బాబు నువ్వు సినారియో తీస్తే బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తావు. సో ఫస్ట్ మినీ స్టేట్మెంట్ వస్తుంది. ఫెచ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్ అని ఒక ఫంక్షన్ రాసి ఉంటాడు లేదా ఒక ప్రొసీజర్ రాసి ఉంటాడు. నువ్వు మినీ స్టేట్మెంట్ కొట్టినప్పుడు ఫెచ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్ వెళ్ళే కాల్ అవుతుంది. దానికి ఫెచ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్ మినీ స్టేట్మెంట్ అని వెళ్ళి ఉండొచ్చు. ఓకే, సో ఫెచ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అని
నీకు ఇంకొకటి ఉంటుంది డీటెయిల్ ట్రాన్సాక్షన్. అప్పుడు కూడా ఫెచ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్ అని ఉంటుంది. అప్పుడు ఏం తీసుకుంటాడు నీ దగ్గర ఇన్పుట్? ఫ్రమ్ డేట్ టు డేట్ 2 తీసుకుంటాడు. ఫ్రమ్ డేట్ టు డేట్ 2 తీసుకొని ఆ 2 డేట్స్ని పారామీటర్స్గా పంపిస్తాడు దానికి సిస్టమ్కి. అప్పుడు ఏం చేస్తుంది? 2 పారామీటర్స్ ఉన్న ప్రొసీజర్ కాల్ అవుతుంది. అర్థమవుతుందా? సో నేను ఇంకా డీటెయిల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ ప్యాకేజ్ ఇక్కడితో క్లోజ్ చేయట్లేదు, చెప్తాను. కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుంటే రేపు పొద్దున్నే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను రాసుకొని వచ్చి చెప్తా. సో ఇక్కడ అప్పుడు నీకేమవుతుంది? నువ్వు బ్యాంక్ స్టేట్మెంట్ తీసేటప్పుడు రెండిటికి నేను ఒకటే ప్రొసీజర్ కాల్ అవుతా అంటది నా బ్యాక్ ఎండ్లో. గెట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఒక ప్రొసీజర్ పెట్టింటాను. ఆ ప్రొసీజర్కి మినీ అని లేకపోతే జస్ట్ అకౌంట్ నెంబర్ పాస్ చేస్తే ఆ అకౌంట్ నెంబర్ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ అని ఇస్తుంది, 10 ట్రాన్సాక్షన్. అదే నేను ఫ్రమ్ డేట్ టు డేట్ 2 పాస్ చేస్తే ఆ డేట్కి మధ్యన సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవ్వాలి. సో అప్పుడు నేనేం చేస్తాను? ఫ్రమ్ డేట్ టు డేట్ అని పాస్ చేసి దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని తీస్తాను. రెండింటి దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం వాడి ఉంటాం, అది నువ్వు చెప్పుకోవాలి. లేదంటే ఇన్స్టింగ్ ఫంక్షన్ ఉంది. సో we have lot of inbuilt functions. We are using function overloading concept. అర్థమవుతుందా? ఫంక్షన్ కూడా సేమ్. రెండు పారామీటర్స్ తీసుకున్నప్పుడు 2 తీసుకుంటుంది, 2 తీసుకుంటుంది. 4 ఇచ్చినప్పుడు 4 తీసుకుంటుంది, 3 ఇచ్చినప్పుడు 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఇది ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. ఇది ఒక అడ్వాంటేజ్. పార్సింగ్ అనేది ఇంకొక అడ్వాంటేజ్. పార్సింగ్ యొక్క టైంని యు ఆర్ గోయింగ్ టు సేవ్ టైమ్ హియర్. సో ద స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్లో రాసినప్పుడు ఇఫ్ యు ఆర్ రన్నింగ్ సమ్ స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్ n times, the parsing will happen here n times. Okay, so whereas in the package procedure, if you write that while running the first time it will do the parsing and load the code into the package RAM PGA in PGA. Second time onwards it won't do any parsing. So you are going to save the parsing time here. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ P2లో P3లో నేను ఒక కామన్గా ఏదైనా ఒక వేరియబుల్ యూజ్ చేస్తాను అనుకో. సో P2లో P3లో ఎక్కడైనా కానీ ఒక VC_SQL అనేది నువ్వు డైనమిక్ SQL కోసం వాడినాం కదా నిన్న మనం. సో ఆ వేరియబుల్ అనేది నీ దగ్గర ఉన్న ప్రొసీజర్స్ అన్నిట్లో అవసరం పడుతుంది అనుకో. అప్పుడు నేను దాన్ని ఆ వేరియబుల్ని ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో డిరైవ్ చేస్తాం. సో షిఫ్ట్ F4 అన్న డిరైవ్ చేయొచ్చు. ఏదైనా కోడ్ నీకు దాని యొక్క కోడ్ రావాలి అంటే పాపప్ డిస్ప్లే అయినా చేయొచ్చు, ఓపెన్ డిక్లరేషన్ అని చేయొచ్చు. ఇక్కడ P3. సో ఏదైనా కానీ ఒక వేరియబుల్ అనేది నీకు P1లో అవసరమయ్యి P2లో అవసరమైతే సో ఇక్కడ ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో డిరైవ్ చేస్తాం. ఇక్కడ v_SQL ini of 4000. సో ప్యాకేజ్ అనేది కంపైల్ అయింది. ఓకే, ప్యాకేజ్ అనేది కంపైల్ అయింది. సో ఏమైనా ఉంటే నాకు చూపిస్తుంది. సో ఇక్కడ కంపైల్ అయింది. ఇందులో ఈ వేరియబుల్ని ఎక్కడైనా ఈ ప్రొసీజర్లో యూజ్ చేసుకో, ఏ ప్రొసీజర్లో అయినా యూజ్ చేసుకో. లేదు నువ్వు P1 అని స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్ రాసినావు కదా, అక్కడ v_SQL అని నీకు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసు. నేను ఆ p_ వేరియబుల్ అనే P1 అనే ప్రొసీజర్ ఉంది కదా స్టాండర్డ్ అలోన్ ప్రొసీజర్, P2 అనుకుంటా. P2 ఓపెన్ చేద్దాం. P2లో సేమ్ వేరియబుల్ని నేను యూజ్ చేసుకుంటాను.
టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏంది ఏం లేదు ఇక్కడ, ఏం ఎర్రర్ వస్తుంది ఇక్కడ? లైన్ నెంబర్ 6 ఇన్సర్ట్ ఇంటూ ఎల్ అనే టేబుల్ లేదనమాట. ఇక్కడ ఆప్ చేశాం కదా ఇందాక. సో ఫ్లాష్ బ్యాక్ చేస్తా. టేబుల్ నేమ్ 2 before drop. Okay. సో P2 అనే ప్రొసీజర్ కంపైల్ అయింది. సో ఇక్కడ ఏంటి v_SQL అని ఇక్కడ ఉంది నా దగ్గర. నేను దీన్ని యూజ్ చేయకుండా v_SQL లో అని పాస్ చేసుకొని pack_sample, ఈ వేరియబుల్ అనేది ప్యాక్ సంబంధించింది కదా. pack_sample డాట్ v_SQL. కానీ ఎర్రర్ ఇచ్చిందా? నేను దీన్ని ఎక్కడన్నా డిక్లేర్ చేశాను. ఇక్కడ డిక్లేర్ చేయకుండా దీన్ని యూజ్ చేసుకుంటున్నా వేరియబుల్. ఇక్కడ ఎక్కడ డిక్లేర్ చేసినా నేను ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో డిక్లేర్ చేసుకో. సో ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ని నాకు ఎక్కడైనా నా ఎంటైర్ గ్లోబల్ అంటే ఎంటైర్ డేటాబేస్లో నాకు ఎక్కడ అవసరం వచ్చినా నేను పిలిస్తే ఆ వేరియబుల్ వచ్చి నాకు పనిచేసి పెడుతుంది. నీకు కావాల్సింది నీకు వర్క్ చేసి పెడుతుందా లేదా? ఇక్కడ దీంట్లోకి శివ అని పాస్ చేసి నువ్వు ఏదైనా పాస్ చేసుకో. దీన్ని గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. నీకు కామన్ వేరియబుల్స్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు రిపీటెడ్గా ఈ వేరియబుల్ నాకు అవసరం, దీన్ని ప్రతిసారి నేను డిరైవ్ చేయడం అనేది డిక్లేర్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోకుండా ఒక ప్లేస్లో డిక్లేర్ చేసుకొని వీటిని యూజ్ చేసుకుంటాం. ఎక్కడైనా నీకు అవసరం వచ్చినా అది పలుకుతుంది, నీకు వాడికి అవసరం వచ్చినా వాడికి అవసరం, ఎవడికి వచ్చినా అది నీకు ఉపయోగపడుతుంది. ఇవి ప్యాకేజ్ వల్ల అడ్వాంటేజెస్. మనం అసైన్ చేసాం ప్యాకేజ్ లో కూడా చేంజ్ అయ్యింది దాని వాల్యూ. ఎట్లా ఇది నీ శిష్యానికి సంబంధించింది కదా, నీ శిష్యానికి అర్థమవుతుందా? ఏమైనా ఈరోజు జరిగింది కొంచెం క్లాస్ వేరుగా జరిగింది, నీట్గా రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ డిస్టర్బెన్స్ వల్ల మైండ్ ఎటెటో పోతుంది అసలు. సో ఎవ్రీవన్ క్లాస్ అయితే నేను 7:45 అంటే మీరు 7:35 జాయిన్ అయితే అవ్వండి, లేకపోతే రాకండి. ఇది రిక్వెస్ట్ కావచ్చు, మీరు ఏమైనా అనుకోవచ్చు. So let's stop here. We will meet by tomorrow.